ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. లవ్లో కానీ వాళ్ళ కెరియర్లో కానీ ముందుకెళ్లకుండా డిప్రెషన్లో ఉండిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా ఐ ఫీల్ వెరీ సాడ్ బికాజ్ ఐ నో ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఫర్ ఎనీబడి. లవ్లో టూ మచ్ డీప్ వెళ్ళిపోయినా, లేదు అంటే కెరియర్ గురించి బిఫోర్ వెన్ అవర్ స్కూలింగ్, లేదు అంటే కాలేజ్లో ఉన్నప్పుడు వీసీ 10th ఇంత మార్క్స్ రాలేదని చాలా మంది సూసైడ్ చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్స్. పాపం వాళ్ళకి ఏముండదు, కానీ పక్కన సొసైటీ ఏమనుకుంటుంది, లేదంటే ఇంట్లో ఏమనేస్తారు అని. అలా కాకుండా వెన్ వి గ్రో ఇట్ సెల్ఫ్, వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం ఇష్టం అన్న థింగ్తోనే పెంచితే ఆ ప్రాబ్లం ఉండదు. లవ్లో కూడా ఎంత దాకా వెళ్ళాలో అంత దాకా వెళ్ళి, ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ లాస్ట్ ఇయర్ 3 months మేము కూడా చాలా టఫ్ ఫేజ్లో ఉన్నాం. నో మ్యాటర్ వాట్, మేమిద్దరం ప్యాచ్ ఆ టైంలో ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ మాకైతే వీఆర్ ఫర్ లైఫ్స్ అని మాకు క్లారిటీ ఉంది కాబట్టి వి డింట్ గో టు దట్ ఎక్స్టర్నల్ జోన్, దట్ సూసైడ్ అనో లేదు అంటే డిప్రెషన్ అనో అంత దూరం వెళ్ళలేదు. బికాస్ జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, హ్యావ్ పేషెన్స్, టేక్ టైమ్. వన్స్ యూ టేక్ టైమ్, ఆటోమేటిక్గా యూ విల్ ఓన్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ అని నేను నమ్ముతాను. సో బేసిక్గా ఏంటంటే మనం లవ్లో బాగా ఒక పర్సన్తో చాలా డీప్గా వెళ్తాం. మనకి తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు, సమ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ మనం లవ్ చేసిన పర్సన్ మన లైఫ్లో ఉండరు అని మనం ఒక సందర్భంలో ఆలోచిస్తే ఆ టైం చాలా టఫ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అమ్మో సిద్ధు ఇంకా నా లైఫ్లో లేడా అని ఎప్పుడైనా మళ్ళీ వెంటనే ప్యాచప్ అవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగింది? అంటే 6 years నుంచి మేము రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ డే ఇట్ ఈస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. నో మ్యాటర్ వాట్, ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇప్పుడు ఇంత జాలీగా ఇంత నవ్వుతూ ఉన్నాం, కానీ ఇక్కడ దాకా రావడానికి కూడా సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, సో మచ్ ఆఫ్ ఫైట్, సో మచ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం. బట్ దెన్ ఒకటి ఏం క్లారిటీ వచ్చింది అంటే అదంతా జస్ట్ టైమింగ్ అంతే. ఒక 1 hour 2 hours, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం, సార్ట్ అవుట్ అవుతాం. సో ఆ స్పేస్లో మధ్యలో వచ్చేది ఏంటి? ఈగో. సో ఫస్ట్ దాన్ని బ్రేక్ చేయాలి. సో అది బ్రేక్ అయిపోయిందంటే నువ్వెంత అంటే నేనెంత అన్న మాట రాదు. సో ఒక్కసారి అది బ్రేక్ చేసామంటే అరే ఈయనే కదా, మళ్ళీ ఇంకో గంటలో మాట్లాడేస్తాం, అదేదో ఇప్పుడే మాట్లాడేస్తే అయిపోయింది కదా. సో ఇంకా గొడవ పడి ఏడవడం కంటే నవ్వుకుంటూ జాలీగా ముందుకెళ్ళిపోవడం విల్ హ్యావ్ అ బెస్ట్ లైఫ్ కదా. సో ఇన్ని ఇయర్స్లో మాకు అర్థమైంది, నేర్చుకుంది అది. పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇవాళ నేనే ప్రేమ గురులా ఉన్నాను. లవ్లో ఉన్నప్పుడు ఈగో, ఒకరి మీద ఒకరు నెగ్గాలి అన్న థింగ్ లేకుండా ఇద్దరు పార్ట్నర్స్ కలిసి లైఫ్ ముందుకి తీసుకెళ్ళి అంటే కలిసి ఎదిగి కలిసి ప్రతిదీ అర్థం చేసుకొని ఉంటే ఇంకా హ్యాపీ లైఫ్. గొడవలు అవ్వవని నేను అనను, చిన్న గొడవని పెద్దగా చేసుకోకుండా అక్కడికక్కడే క్లోజ్ చేసేస్తే ఇట్స్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, సిద్ధు మాకు గొడవ అయినప్పుడు కానీ అలిగినప్పుడు కానీ సడన్గా ఒక మాట అనేస్తాడు, లేదు అంటే నేను ఒక మాట గొడవలో కానీ అలిగినప్పుడు కానీ అనేస్తాను. సో ఆ టైం బీయింగ్కి నోరు జారి ఏదో అనేస్తాం, బట్ మన ఇంటెన్షన్ అది కాదు. మన పార్ట్నర్ని మనం ఎందుకు హర్ట్ చేస్తాం? సో ఆ టైంలో ఏదో అనేస్తాం. సో అలా ఇంతకు ముందు ఉన్నప్పుడు నన్ను అలా అంటాడా ఇలా అంటాడా అన్న థింగ్ ఉండేది. ఇప్పుడు అంటే అన్నాడులే, ఏముంది ఏదో నోటి దూలకు అన్నాడు, ఇంకా అది పోలేదురా ఉంది లోపల. జాలీగా లైఫ్ లీడ్ చేసేస్తే ఇంకా చాలు. మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటిది మళ్ళీ నా లైఫ్లో రాకూడదురా బాబు అనేది ఏదైనా ఉందా? కొన్ని మంత్స్ బ్యాక్ అడుగుంటే చాలా ఉన్నాయని కూర్చొని ఏడ్చేదాన్ని, బట్ ఇప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట. ఎందుకు అంటే అలాంటివి రావడం వల్ల ఇవాళ నేను ఇంత స్ట్రాంగ్ గా అవుట్ ఆఫ్ ఆల్ దోస్ పెయిన్స్ నేను నా హ్యాపీనెస్ ని ఒక రూట్ సెట్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పెద్దగా తీసుకొని అంటే డిప్రెస్ అయిపోయి డిప్రెషన్ అని ఏదేదో చేసుకొని అలా కాకుండా, సో దీని వల్ల దేర్ ఈస్ సంథింగ్ బిగ్ అనుకొని ముందుకెళ్ళిపోతే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత సక్సెస్ అవుతామంటారు. అంటే జస్ట్ బాల్ ని ఎంత గట్టిగా కొడితే అంత పైకి బౌన్స్ అవుతుంది. బంతి కొటేషన్.